ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆటిజం పిల్లల్ని నార్మల్ పిల్లలుగా మార్చడం సాధ్యమేనా? వీలైనంత వరకు మనం నార్మల్ పిల్లలుగా మార్చుకోవచ్చండి వాళ్ళను కూడా. కానీ దానికి పేరెంట్స్ చాలా కష్టపడాలి. చాలా ఓర్పు ఉండాలి. సోనీకైతే కుడి కాల్లో ప్రాబ్లం ఉందండి. ఆ ఫుట్బాల్ని కుడి కాలుతో సరిగ్గా తన్నలేదు. చూడండి, గమనించండి ఒకసారి. అదే ఎడం కాలుతో అయితే చక్కగా మూచేస్తుంది బాగానే. అది చూడండి, చూసారా, బ్యాక్కి వెళ్ళిపోతుంది కాలు, ముందుకు ఇలా పుష్ చేయలేకపోతుంది. సోనీ ఎక్కువ సార్లు చూసిన మూవీ పసివాడి ప్రాణం. దానికి ఆ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీలో బాబుకి మాటలు రావు కదా. ఫస్ట్ చిన్నప్పుడైతే బాగా ఏడ్చేసేది ఆ మూవీ చూసి. దానికి చాలా ఇష్టమైన మూవీ. సో జలకన్నీలు, వైజాగ్లో జలకన్నీలు అని చేప పిల్లవా, ఫిష్ తాకుతుంది అనమాట. అక్కడ ఉంది సరే, అదొక ఎక్సర్సైజ్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేను వదిలేశాను. పిల్లల్లో శరీరము ఏ పని చేసుకోవడానికి సహకరించకపోయినా, అంటే అసలు హ్యాండ్ పూర్తి తిరిగిపోయి అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకు మాత్రమే మనం తినిపించాలి. అంతేగాని నడవలేని పిల్లలు కదా అని చెప్పేసి అతి ప్రేమ చూపిస్తూ అన్ని పనులు మనమే చేస్తూ వాళ్ళ చిన్న బుర్రని ఆలోచించుకోనివ్వకుండా, అసలు ఆలోచన అనేది కలగనివ్వకుండా A to Z అన్నీ రెడీగా మనమే అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అనుకో, ఇంకా వాళ్ళకి ఏ పని చేసుకోవడానికి అవకాశం ఉండదు, ఆలోచించే ఇది కూడా ఉండదు. అది మాత్రం చాలా తప్పు. కొన్ని మనం అలవాటు చేస్తూ ఉండాలి. కొంతమందికి అతి శుభ్రం ఎక్కువ, కొంతమంది శుభ్రమే చేయరు. ఏంటంటే ఒళ్ళంతా చేసుకుంటాడు, ఇల్లు అంతా చేసేస్తాడు అని చెప్పేసి మనమే అన్నీ చేసి పెట్టేస్తూ ఉంటే అలవాటు అనేది ఎలా వస్తుంది? అలవాటు అనేదే రాదు అసలు. జీవితం, ప్రతి మనిషికి జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందండి. మన జీవితంలో మనం ఎప్పుడు సమస్యలను ఎదుర్కోలేదా? కోపము, బాధ, సంతోషము, అన్నీ, భయము, అన్ని ఎమోషన్స్ పిల్లలకి అలవాటు చేయాలి. ఏది చూపించది? నొక్కు గట్టిగా, ఇలా ఫ్రెష్ చేయి, ఇలా ఫ్రెష్ చేయి. నొక్కు. అవసరం లేదమ్మా. అలాగే రెండు చేతులతో నొక్కేది నొక్కు. రెండు చేతులతో అవి తీసుకో. రెండు చేతులకి, ఈ చేతికి ఒకటి, ఆ చేతికి ఒకటి, దీంతో ఒకటి పట్టుకుని దాంతో ఒకటి పట్టుకో. అలాగా పట్టుకో. అది ఒకసారి ట్రై చేయి, అది కూడా పట్టుకో. అది కూడా తీసుకో. ఇది చేత్తో, ఇది ఈ చేత్తో. ఒకసారి చూడు, నొక్కగలుగుతున్నావేం చూడు, ఒకసారి చూడు. కుదరకపోతే మళ్ళీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నొక్కు, ఇలా నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. కుదురుతుందా? దానికి కుదిరినప్పుడు అట్లా నవ్వు వచ్చుద్ది. అదన్నమాట దాని బాధ. మరి కాసేపు సైకిల్ కూడా తొక్కి టిఫిన్ పెడతాను. సోనీకి కాళ్ళకి చేతులకి ఫుల్గా స్వెట్ పట్టేస్తుంది. అది ఎంతలాగా పడద్దంటే చెమట, కిందన బెడ్షీట్ కూడా తడిసిపోద్ది ఒక్కోసారి, అది టెన్షన్ పడినప్పుడు. అంతలాగా ఎక్కువ చెమట పడుద్ది. ఈ హ్యాండ్ మూమెంట్ బాగుంటుందని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లు చేయిస్తున్నాను. అది వేలు చూసారా, 1 2 3 అని చెప్పినప్పుడు నెంబర్స్కి వేలుని సరిగ్గా ముడవలేదు, వంకరలు పోతాయి, దానికి కుదరదనమాట. అలాగా వేళ్ళు తీయలేదు. ఒక్కొక్కసారి బాగానే కుదురుతుంది, ఒక్కొక్కసారి ముడిచి అలా తీయలేదు. బాత్రూమ్కి వెళ్తే బకెట్లో నుంచి మగ్గుతో వాటర్ని చేత్తో పట్టుకోలేదు, ఆ బరువుని పట్టుకోలేదన్నమాట, కాయలేదు, పైప్తోనే కడుక్కుంటుంది. అది ఇంకా బ్రష్ చేసుకున్నప్పుడు డ్రెస్ మొత్తం తడిసిపోద్ది. బాత్రూమ్కి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా మొత్తం డ్రెస్ తడిసిపోద్ది. అది రోజులో ఒక 5-6 డ్రెస్సులు తడిచిపోతూనే ఉంటాయి, మారుస్తూనే ఉంటుంది. అయినా ఏం చేయను, నేనే వెళ్ళి వాష్ చేశాను అనుకో, దానికి ఎప్పటికీ వాష్ చేసుకోవడం రాదు అనే ఉద్దేశంతో నేను అలా వదిలేశాను. అందువల్ల ఇప్పటికీ అది కడుక్కోగలుగుతుంది. ఇంత 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది టాయిలెట్కి వెళ్ళి కడుక్కోవడం నేర్చుకుంది అంటే మీరు నమ్ముతారా? దాని అన్నం తినడం 10 సంవత్సరాలకు వచ్చింది. చేపల కూర అయితే జీవితంలో తినలేదేమో, అసలు రాదేమో దీనికి అనుకున్నాను. అలాంటిది ఆ పిల్ల చేపల కూర దాని చేతితో తినగలుగుతుందంటే నిజంగా ఎంత కష్టపడి నేర్పిస్తేనో కుదిరింది. అయితే అన్నం మాత్రము
కనీసం గంటన్నర పైనే తింటదనమాట. అలాగా దానికి వచ్చు. అయినా సరే నేను వదిలేసాను. అలాగే నేర్చుకుంటదని. మనం వదిలేయకపోతే వాళ్ళకి నేర్చుకోవడం రాదు కదా! కొంతమంది పేరెంట్స్ అంటూ ఉంటారు, స్టార్టింగ్‌లో మా పాప బానే ఉందండి. స్టార్టింగ్‌లో మా బాబు ఒక 2, 3 మాటలు మాట్లాడేవాడు. తర్వాత అసలు మాటలొచ్చు గానీ ఏం మాట్లాడట్లేదు. ఫోన్ ఇస్తే మాత్రం చక్కగా రైమ్స్ చదివేస్తాడు. ఫోన్‌లో వచ్చినయన్నీ చెప్పేస్తాడు. లెటర్స్ అన్నీ టక్ 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 చెప్పేస్తాడు అని చెప్పేసి. అది లాంగ్వేజ్ అనుకుంటున్నారు. అది లాంగ్వేజ్ కానే కాదు. అది మీకు అర్థం కాలేదు. అసలు వాడి బిహేవియర్ ఎందుకలా మారింది? మరి స్టార్టింగ్‌లో చెప్పేవాడు, తర్వాత లెవెల్‌లో అలా ఎందుకు తయారయ్యాడు అనేది మీరు సరిగ్గా గమనిస్తే, పొరపాటు ఎక్కడ జరిగింది, పేరెంట్స్ వల్లే జరిగిందనేది మీరు తెలుసుకుంటే, అసల ఆ ప్రాబ్లమ్ అనేదే వచ్చేది కాదు. ఇప్పుడు నార్మల్ పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి క్లాసికల్ ఆటిజం ఉంటది. అంటే వాళ్ళకి మైండ్‌లో ప్రాబ్లమ్ ఉండి ఆటిజం వచ్చింది. కానీ ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు వల్ల వస్తుంది. వాళ్ళకేంటి వర్చువల్ ఆటిజం. ఆటిజము గుర్తించలేకపోవడం వల్ల 3, 4 ఇయర్స్ అయిపోయి అది చక్కగా క్లాసికల్ ఆటిజంలోకి మారిపోతుంది. అది గుర్తించే పేరెంట్స్ గుర్తించే ట్రీట్మెంట్ చేయించే లోపే అది నార్మల్ మామూలు ఆటిజంలోకి మారిపోతుందంటే తల్లిదండ్రులు ఎంత తప్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమంది తల్లులు ఫోన్ ఇవ్వకోకుండా పిల్లలకి అన్నం తినిపిస్తున్నారో చెప్పండి. 100% మంది అందరూ ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు. ఒక గంట సేపు అటు ఇటు తిప్పుతూ అన్నం తినిపించలేరా? అసలు ఆ అన్నం తినిపించడానికి ఓపిక ఉండదు. ఎవ్వరేమనుకున్నా సరే, నేను నిజం చెప్తున్నాను. గంటలు గంటల కొద్దీ షాపింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ! సంక్రాంతి టైంలో చిన్న చిన్న పసిపిల్లల్ని పట్టుకొని గంటలు గంటలు షాపింగ్ చేయడానికైతే బాగా ఇంట్రెస్ట్ వస్తది ఈళ్ళకి. ఒక గంట సేపు మాత్రం పిల్లలకి అటు ఇటు తిప్పుతూ అన్నం మాత్రం తినిపించలేరు. అసలు కార్టూన్‌లు, రైమ్స్ ఛానల్ పేరు చెప్తే పిల్లలు రైమనుకుంటా టీవీలు, ఫోన్‌ల ముందుకెళ్ళిపోతున్నారు. టీవీ ఇంక తక్కువేలెండి, ఫోన్సే. సెకన్‌లో మారిపోయి విజువల్స్, ఆడియో స్టిమ్యులేషన్స్ వల్ల ఇప్పుడు వాళ్ళేంటంటే, మా పిల్లలకి మేమిచ్చామండి ఫోన్సు, అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. మీ బాబుకుందేమో, మీ పాపకుందేమో, అందుకని అలాంటి ప్రాబ్లమ్ వచ్చిందని జెప్పేసి అసల చాలా విడ్డూరంగా మాట్లాడతారు కొంతమంది తల్లిదండ్రులు. అంటే మూర్ఖత్వం అనుకోవాలో, ఏమనుకోవాలో అసలు అర్థం గాదు. కేవలం అన్నం తినట్లేదు, మారం చేస్తున్నాడని మనం ఫోన్ అలవాటు చేస్తూ ఉంటాం కదా! అది క్రమేపీ ఆ టైం అనేది పెరిగిపోయి పిల్లల్లో నిజంగా స్క్రీన్ టైం ఎక్కువ అలవాటు పడిపోయి వాళ్ళకి వర్చువల్ ఆటిజం వస్తుంది. అది గమనించకుండానే కంప్లీట్ ఆటిజంలోకి మారిపోతుందనమాట. సో, చేసే మిస్టేక్ ఇది. ఖాళీ టైంలో ఇలా వండుకుంటానండి నేను. మా సోనీ కోసం ఏవో చేస్తూ ఉంటాను. లేకపోతే పిల్లలు ఇంకా బయట నుండి తెచ్చుకొని తింటారు కదా! ఎందుకులే అని. మా సండే అయితే ఫుల్ బిజీ. మాదే కాదులేండి, అందరికీ సండే అనంగానే ఫుల్లు ఇంకా ఖాళీ ఉండదు, రెస్ట్ ఉండదు కదా! సో, సండే అయితే ఇంకా చికెన్ తినట్లేదు కదా! చికెన్ మంచిది కాదంటున్నారని మేము ఇలా పడ్డాము సీ ఫుడ్. సోనీకి చాలా ఇష్టం అనమాట రొయ్యలు. సోనీ కోసం అయితే రొయ్యలు తెచ్చుకున్నాము. మేమైతే చేప తెచ్చుకొని శుభ్రంగా దాన్ని వండుకొని ఇంకా సండే అలా గడిచిపోయింది. ఇంకా బజార్ చేసుకుంటాం కాబట్టి ఆ సామాన్లన్నీ సర్దినప్పుడు ఒక్కోసారి వస్తది. ఒక్కోసారి అయితే అస్సలు సోనీ రానే రాదు. కేవలం తల్లిదండ్రుల యొక్క అశ్రద్ధ వల్ల నిజంగా పిల్లలకి వర్చువల్ ఆటిజం వస్తుంది. దీన్ని తగ్గించాలని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారండి. అందుకనే మనం ఆ స్క్రీన్ టైంని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. సొంతంగా మనమే పిల్లలకి చక్కగా కథలు చెప్తూ ఎంత టైం అయినా పిల్లల కోసం స్పెండ్ చేయాలండి. పేరెంట్స్‌గా అది మన బాధ్యత. ఎందుకు లేనిపోయిన అన్ని ఆ బ్రెయిన్ ఎదుగుదల టైంలోనే ఇవన్నీ పిల్లలకి అలవాటు చేసి మనమే ఆటిజానికి దగ్గర చేస్తున్నాం. కొంతమంది ఏంటంటే ఏదో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఆటిజం వస్తది గానీ, ఫోను వల్ల ఆటిజం ఏం రాదు. భయపెట్టడానికి కొంతమంది ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మకండి అంటూ ఉంటారు. వాళ్ళని చదువుకున్న మూర్ఖులు అనాలి. అంతకంటే ఇంకేమీ అనలేము. మైండ్ ఎదుగుతున్న టైంలో ఫోన్ ఎంత టైం వరకు ఇవ్వాలి, ఎంత టైం వరకు ఇవ్వకూడదు అనేది క్లియర్‌గా డాక్టర్సే చెప్తున్నారు. అయినా ఇవి కొంతమంది అసలు పట్టించుకోరు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి. మా పక్కన ఉన్నారు కొలీగ్స్. వాళ్ళకి మనవరాలు పుట్టిందనమాట. పాప ఫస్ట్ స్టార్టింగ్‌లో బానే ఉంది. ఆ తర్వాత నుంచి 6, 7 నెలల నుంచి ఫోన్ అలవాటు చేశారు. అన్నం పెట్టేటప్పుడు దగ్గర నుంచి. అలా
అలా అలవాటయిపోయింది. మా ఫోన్‌లోనే రైమ్స్ పాడడము అదంతా ఉంటే యాక్టివ్‌గా ఉందనుకున్నారు. చివరికి తెలిసిందనమాట. నేను ముందే చెప్పాను. చిన్న మాట వేశాను. కానీ నన్ను తిట్టారనమాట. వాళ్ళ పాపకుందని అందరికి ఉంటదని అంటున్నారని జెప్పేసి. నా మాటలు ముందు నమ్మలేదు. ఇంక నయం కొట్టలేదు నన్ను. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. వెళ్తే తగ్గుద్దమ్మా అనేసి చెప్పారు. వర్చువల్ ఆటిజమే కాబట్టి నెమ్మదిగా ట్రీట్మెంట్ చేయించారు. ఇప్పుడు పర్వాలేదు.